ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ మునగాకు పప్పు. ఒక మంచి హెల్తీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను తూర్ దాల్ కందిపప్పు తీసుకుంటున్నాను. సో అది బాగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువే పోసుకొని ఒక చిటికెడు పప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. ఇలాగా కొంచెం వాటర్ ఉండేట్టే చూసుకోవాలి ఉడికిన తర్వాత కూడా. సో అందులోనే మనం ఇక్కడ మునగాకు వేస్తున్నాము. సో మునగాకు వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ ఆకు ఉడకడానికి అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ పడుతుంది. సో మనం అలా కలుపుతూ ఉంటే మునగాకు చక్కగా ఉడికిపోతుంది. అది ఉడికిన తర్వాత మన పప్పుకు తగ్గట్టు ఇక్కడ నేను సాల్ట్ వేసి అది కూడా కలిపేసి ఇంకా ఒక 5 మినిట్స్ బాయిల్ చేశాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ ఆవాలు వేసి సిజిల్ అవ్వనివ్వాలి. అది సిజిల్ అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఒక 4 to 5 రెడ్ చిల్లీస్ కూడా వేస్తున్నాను. అవి రెండు వేగిన తర్వాత మన పప్పుని తీసి ఈ కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడండి. సాల్ట్ తగ్గినట్లయితే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ కావాలంటే కూడా హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయండి. సో అంతే, రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.